నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియో. ఈరోజు మనం సిఫిలిస్ వ్యాధి గురించి మాట్లాడుకుందామండి. సో ఈ జనరల్గా సిఫిలిస్ అనేది మనకి ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, ఒక కమ్యూనికబుల్ డిసీజ్. సో ఇదేంటంటే జనరల్గా సిఫిలిస్ అనేది ట్రెపనోమా పెల్లడియం అనే ఒక ఆర్గనిజం ద్వారా ఈ సిఫిలిస్ వ్యాధి అనేది ఒక హెల్దీ ఇండివిజువల్లో ఇన్ఫెక్షన్ గురి చేయడానికి కారణం అవుతూ ఉంటుందండి. సో ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్లో మెయిన్గా సిఫిలిస్ వ్యాధి వచ్చిన తర్వాత 3 దశల్లో ఈ వ్యాధి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని మనం ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ అని చెప్తుంటాం. అంటే మొదటి దశ, మధ్యమిక దశ, లాస్ట్ స్టేజ్ అని చెప్తుంటాం. అంటే టెరిషరీ స్టేజ్ అని చెప్తూ ఉంటాం. సో ఈ ప్రైమరీ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్లో ఏమవుతుందంటే జనరల్గా నోటి మీద పుళ్ళు రావటం, నోరంతా చేదుగా ఉండటం, లోపల నాలుక మీద అల్సర్స్ లాగా రావటం, నాలుకంతా ఎర్రగా అయిపోయినట్టు ఉండటం, ఒక పూసినట్టు ఉండటం, జనరల్గా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే అరికాళ్ళ అరిచేతుల మీద కూడా చిన్న చిన్న పుళ్ళు లాగా, చిన్న చిన్న అల్సర్స్ లాగా, చిన్న చిన్న బాయిల్స్ లాగా మనకి ప్రైమరీ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్లో ఈ లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ గ్రాడ్యువల్గా ఈ ప్రైమరీ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్ని నెగ్లెక్ట్ చేసి జనరల్గా పేషెంట్స్ ఏం చేస్తుంటారంటే, ఈ ఇన్ఫెక్ట్ అయిన ఇండివిజువల్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఏదో సమ్ మెడిసిన్స్ తీసేసుకుని విండో షాపింగ్ లాగా రకరకాల డాక్టర్స్ దగ్గర మార్చేసుకుని రకరకాలుగా సొంత వైద్యాలు చేసుకోవటం, లేదంటే వాళ్ళకి నచ్చిన ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా ఎప్పుడైతే ఈ జనరల్గా ఇన్ఫెక్ట్ అయిన తర్వాత బయట ఎక్కడైనా ఇండివిజువల్ ఎక్స్పోజ్ అయిన తర్వాత ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో ఈ సిఫిలిస్ ఎంటర్ అయింది అంటే జనరల్గా ఒక వారం 10 రోజుల తర్వాత నోట్లో అల్సర్స్ రావటం, నోటి మీద పుళ్ళు రావటం, పెదాల మీద పుళ్ళు రావటం, నాలుగు కూడా కొద్దిగా వాసినట్టు, లోపల టేస్ట్ అనేది తగ్గిపోవటం, జనరలైజ్డ్ వీక్నెస్ అది కనిపించడం అనేది జనరల్గా ఈ ప్రైమరీ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్లో ఇందాక నేను చెప్పినట్టు లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. దీని తర్వాత ఈ సెకండరీ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్ మారిన తర్వాత ఈ వ్యాధి అనేది గ్రాడ్యువల్గా ముదరటం, అంటే కొద్దిగా గట్టిగా, అంటే క్రానిక్ అయిపోవడం అనేది జనరల్గా అవుతూ ఉంటుందండి. సో ఫస్ట్ ఈ ప్రైమరీ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్ అనేది ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఒక 2 to 4 వీక్స్లో ఈ డిసీజ్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. తర్వాత ఈ సెకండరీ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్ వచ్చిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత, ఒక 1.5 months, 1.5 months తర్వాత ఈ సెకండరీ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్లో జనరల్గా నరాల అవటం, జనరల్గా గ్రాడ్యువల్గా నర్వ్స్ అనేవి వీక్ అవటం, జనరల్గా నరాల పటుత్వం అది తగ్గటం, దాంతోపాటు ఒక రకమైన నిస్సత్వ, ఫీవర్ అనేది ఇంటర్మీడియట్గా రావటం, ఫీవర్ అనేది ఆన్ అండ్ ఆఫ్గా స్పైక్స్లో రావటం, తగ్గి మళ్ళీ రిపీట్ అవటం, జనరల్గా ఇలా ఇంటర్మీడియట్ ఫీవర్ అనేది జనరల్గా ఈ సెకండ్ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్లో, ఎందుకంటే లోపల ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఈ ఫీవర్ అనేది ఆన్ అండ్ ఆఫ్ స్పైక్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఈ సెకండరీ స్టేజ్ తర్వాత ఇది టెరిషరీ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్, అంటే సిఫిలిస్ మూడో దశలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయినప్పుడు జనరల్గా ఒక్కొక్కసారి ఏమవుతాయంటే మనకి ఏదైతే ఈ నరాలు, అంటే మనకి కంటికి సంబంధించి లేదంటే మెదడుకి సంబంధించిన నరాలు కానీ, జనరల్గా దీన్ని న్యూరోసిఫిలిస్ అంటూ ఉంటాం. సో ఇట్లాంటివి కూడా ఒక్కొక్కసారి ఈ సిఫిలిస్ వ్యాధి ఎఫెక్ట్ అయినప్పుడు జనరల్గా ఒక్కొక్కసారి కంటికి ఎఫెక్ట్ అయితే చూపు కూడా పోయే ఛాన్స్ అనేది ఉంటూ ఉంటుందండి. అంటే దీన్ని మనం ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ చేసుకోకుండా వ్యాధిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే, దాని తర్వాత ఈ మెదడులోకి వచ్చిన తర్వాత మెదడులో కూడా ఒక్కొక్కసారి ఈ సిఫిలిస్ వ్యాధి వచ్చిన దానికి సంబంధించిన లక్షణాలు ఏదైతే ఆ పార్ట్ ఎఫెక్ట్ అయిందో బ్రెయిన్లో, తద్వారా ఆ లక్షణాలు అనేవి ఒంట్లో ఆ ఇండివిజువల్లో ఎక్కువగా ఈ సిఫిలిస్, అంటే ఈ న్యూరోసిఫిలిస్ లక్షణాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి స్టేజెస్లో ఏంటంటే జనరల్గా ఈ 3 స్టేజెస్ ఆఫ్ సిఫిలిస్లో అది ఏ స్టేజ్లో ఉందో చూసుకుని తద్వారా మనం ఒకసారి హోమియోపతి ట్రీట్మెంట్, అంటే సింపుల్ టెస్ట్ అండి, సిఫిలిస్ మనం TPH టెస్ట్ అని చెప్తూ ఉంటాం. ఆ TPH టెస్ట్ ఒకసారి పరీక్ష చేసుకున్న తర్వాత దాంట్లో యాంటీబాడీ వాల్యూ బట్టి మన హోమియోపతి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే గ్రాడ్యువల్గా ఈ వ్యాధిని చాలా తొందరగా మనం హోమియోపతి మెడిసిన్ ద్వారా తగ్గించుకోవచ్చని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను.